రాష్ట్రంలో అమలవుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్రలు చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించకుండా ఉండటం దారుణమని కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త కైపు వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న నల్ల చట్టాలు, ఒక పథకాన్ని ఎలా తయారు చేయాలో ఎలా రన్ చేయాలో తెలియని ఈ బీజేపీ ప్రభుత్వానికి ఒక పథకాన్ని ఎలా తూట్లు పొడసాలో మాత్రం చాలా బాగా తెలుసు. 2006లో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మన కరువు పని అంటాం. ఈ పథకాన్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రంలోనే 2006లో తీసుకొచ్చి ప్రతి పేదవాడు అన్నానికి కని లేక ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈ పథకాన్ని తీసుకొచ్చి, అది ఏదైతే ఎంతైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ మొత్తం కేంద్రమే భరించిద్దని ఆ రోజు క్లియర్ కట్గా చెప్తే, మరి ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టంలో ఏముంది? 40% రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి, 60% కేంద్రం భరించిద్ది అంటున్నారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను, అసలే రాష్ట్రం అప్పులు కుంపట్లో ఉంది. రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయి. ఆదా లేదు, ఇన్కమ్ లేదు ఈ రాష్ట్రంలో. మరి అదనంగా 4,600 కోట్లు ఏ విధంగా తీసుకొస్తారు? అది మీరు ఏం చెప్తున్నారు? ముందు మీ డబ్బులు ఖర్చు పెట్టండి, తర్వాత కేంద్రం నుంచి ఇస్తాం అంటున్నారు. మీకు కూటమిగా కలిసి పోటీ చేసి ఒకరి మీద ఒకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉందో ప్రజలకి క్లియర్గా అర్థం అవుతుంది. మరి అదనంగా తీసుకొచ్చిన ఈ బడ్జెట్ని ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి మిగిలిన పార్టీలు ఎవ్వరో నోరు మెదకపోవడం చాలా బాధాకరం. ఏ విధంగా బడ్జెట్ తీసుకొస్తారు చెప్పండి? ఇక్కడ ఇన్కమ్ సోర్స్ ఏముంది ఈ రాష్ట్రంలో? అదనంగా బడ్జెట్, అదనంగా ఇంకా మా మీద రుద్ది ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని? ఈ పథకం పేరు మారిస్తే మీకు ఏం లాభం? దానివల్ల మీకు ఏం ఉపయోగం కలిగిద్ది? ఈ పథకం ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా ఉందో దాన్ని అదే పేరుతో కొనసాగించాలి. మీ ఇష్టం వచ్చినట్టు పేర్లు తీసేస్తాం అంటే సహించేది ఉండదు. దీని మీద కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఉద్యమాలు చేయబోతుంది. వచ్చే నెల 2వ తారీఖు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, అలాగే మల్లికార్జున ఖర్గే గారు, మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకి మీరందరూ ఏదైతే చిన్న రైతులుగానే ఉన్నారో దీని మీద మనం ఏదైతే లబ్ధి పొందినమో వీళ్ళందరూ వచ్చి ఈ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.